కార్తీక మాసంలా శివుని గుడిలా దీపాలు ముట్టించిన ఇంట్లోనే దేవుని ముంగట్నో తులసికోట ఎదురుంగనో దీపం వెలిగించిన మస్తు ఫాయిదా ఉంటది. కార్తీక పున్నమి నాడు శివాలయంలో దీపాలు ముట్టిస్తే ముక్కోటి దేవతలను కొలిసినంత పుణ్యం వస్తుంది అంటారు. గా పండుగ కాడికే పోదాం పాండ్రి మరి. మస్తుందిలే శ్రీశైలంలా కార్తీక దీపాలు మరి. మాడవీధి నుంచి మొదలు పెడితే నంది మండపం దాకా కోటి దీపాలు ముట్టించిండ్రు భక్తులు. మల్లన్న గుడికాడ ఇన్నిగనం వత్తులతోని దీపాలు ఎలిగిచ్చుడు ఇదే మొదలట. ఇక గుడి ముంగట 45 అడుగుల ఎత్తుతోటి కైలాసం సెట్టింగ్ వేసిండ్రు కదా, నియంగా ఇట్లనే ఉంటది కావచ్చు అనిపించింది. భక్తులకు తిప్పలు లేకుండా ప్రమిదలు పూజా సామాన్లు మొత్తం గుడోల్లే ఇచ్చిండ్రు. అన్నిగనం దీపాలతోని రాత్రిపూట శ్రీశైలం చూడుర్రి ఏ తీర్ల ఎలిగిపోతుందో. అటు తిరుపతి ఎంకన్న కొండ మీద కార్తీక దీపారాధన మా సంబరంగా సాగింది. అయ్యవార్లు మంత్రాలు చదువుతుండగా పెద్దయ్యవార్లు అమ్మవారు స్వామివార్లకు పూజలు చేస్తుంటే భక్తులంతా దీపాలు ఎలిగిచ్చిండ్రు. గుడి ఆఫీస్ ముంగటున్న మైదానం అంతా దీపాలతోని ఎలిగిపోవుడే కాదు, గోవింద నామస్మరణతోటి మారుమోగింది. కార్తీక మాసంలా దీపాలు ఎందుకు ముట్టిస్తారో అయ్యవార్లు చెప్తుంటే ఇంట్రెస్టింగ్ విన్నారు భక్తులు. పెద్ద గుడుల కాడ ఇట్లా నడుస్తున్నాయుల్లా కార్తీక పూజలు.